హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్కారు వారి పాట సెకండ్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో తొలి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందన్న విషయాన్ని మాట్లాడుకున్నాం. మరి రెండో రోజు ఇది ఎంత కలెక్ట్ చేసింది? పదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. మన టాలీవుడ్లో పెద్ద సినిమాలకు, అదే స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ కలెక్షన్లు నమోదు కావడం సాధారణమే. ఎందుకంటే స్టార్ హీరోలకు మార్కెట్లో ఉండే క్రేజ్ అలాంటిది. దీనికి తోడు భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయడం, టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫస్ట్ డే ఇవి రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేస్తాయి. టాక్ ఎలా వచ్చినా రిలీజ్కి ముందు పెద్దగా హైప్ లేకపోయినప్పటికీ స్టార్ హీరోల సినిమాలు తొలి రోజు బాక్సాఫీస్పై తాండవం చేయడం ఖాయం. కానీ వీటి అసలైన స్టామినా ఏంటనేది రెండో రోజే తెలిసిపోతుంది. ఒకవేళ టాక్ పాజిటివ్గా వస్తే రెండో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయి. కానీ అదే టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా, నెగిటివ్గా వచ్చినా కలెక్షన్లు భారీగా డ్రాప్ అవుతాయి. ఉదాహరణకు రీసెంట్గా వచ్చిన ఆచార్య సినిమానే తీసుకుందాం. ఈ సినిమాకు తొలి రోజు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇది 29 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. కానీ అదే నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు రెండో రోజు 5.5 కోట్ల షేర్కే తగ్గిపోయాయి. మరి సర్కారు వారి పాట రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది? తొలి రోజు సర్కారు వారి పాట ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల షేర్, వరల్డ్ వైడ్గా 45 కోట్ల 21 లక్షల షేర్ నమోదు చేసి ఇంత భారీ కలెక్షన్లు కలెక్ట్ చేసిన రీజనల్ మూవీగా సర్కారు వారి పాట హిస్టరీ క్రియేట్ చేసింది. మరి రెండో రోజు సంగతి ఏంటి? ఈ సినిమాకి తొలి రోజు పూర్తిగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు, అలాగని నెగిటివ్ టాక్ కూడా రాలేదు. ఇది మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. వింటేజ్ మహేష్ బాబు అనే పాయింట్ పాజిటివ్ అయితే కథనాలు సరిగ్గా లేవనే పాయింట్ నెగిటివ్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పిందని క్రిటిక్స్తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా చెప్పారు. అయితే వింటేజ్ మహేష్ బాబు కోసం ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. మరి ఇలాంటి టాక్ సొంతం చేసుకున్న సర్కారు వారి పాట మొదటి రోజులాగే రెండో రోజు కూడా సత్తా చాటిందా? ఎస్, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది దుమ్ము దులిపేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల 4 లక్షల షేర్ నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తం 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 47 కోట్ల 5 లక్షల షేర్, 66 కోట్ల 30 లక్షల గ్రాస్ వచ్చింది. అయితే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్లలోనే ఈ సినిమా ఢమాల్ మంది. ఆ ఏరియాలన్నీ కలుపుకొని ఈ సినిమా రెండో రోజు 1,31 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. తొలి రోజు ఆ ఏరియాల్లో 6.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు మాత్రం దారుణంగా డీలా పడిపోయింది. ఇందుకు కారణం ఆ ఏరియాల్లో ఈ సినిమాకు టాక్ సరిగ్గా రాకపోవడమే. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 2 రోజుల కలెక్షన్లు 58 కోట్ల 21 లక్షల షేర్, 90 కోట్ల గ్రాస్గా వచ్చినట్టు తేలింది. ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా అనిపిస్తోంది. కానీ ఇతర ఏరియాల్లోనే పరిస్థితి చాలా తేడాగా కనిపిస్తుంది. చూద్దాం ఫుల్ రన్ లోపు ఈ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందో లేక నష్టాల పాలవుతుందో. సో దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ సర్కారు వారి పాట 2 days కలెక్షన్స్. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొడితే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.